మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 9 ఏం చెప్తుందంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ గురించి వర్ణిస్తుంది. సో భర్త దగ్గరకు లేకపోయినా కాపురం చేయడానికి, లేదా భర్త భార్యని పిలిపించుకోవాలన్నా కాపురం చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే సెక్షన్ 9ని ఉపయోగిస్తారు హిందూ మ్యారేజ్ యాక్ట్లో. ఈ పిటిషన్ ఎవరు ఫైల్ చేయాలి అనేది ఒక తీర్పులో గమ్మత్తుగా వచ్చింది. ఒక కేసులో ఈ భార్య తరఫున భార్య కాకుండా భార్య వాళ్ళ అక్క పిటిషన్ ఫైల్ చేసి మా బావగారు పలానా సో అండ్ సో మా చెల్లితో ఆమెకి వివాహం అయింది, అయితే ఆయన వచ్చి సంసారం చేయట్లేదు, కాబట్టి ఆయనని వచ్చి మా చెల్లితో సంసారం చేయించండి అని కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే ఆ పిటిషన్ని కొట్టేశారు. కారణం ఏంటంటే సెక్షన్ 9లో కేవలం వీళ్ళిద్దరికి మాత్రమే హక్కు ఉంది. భార్యకుంది, భర్తకుంది, ఎవరో ఒకళ్ళని వచ్చి తనతో సంసారం చేయమని అడగడానికి. అంతేగా తప్ప ఈ భార్య తరఫు బంధువులు కానీ భర్త తరఫు బంధువులు కానీ పిటిషన్ వేయడానికి అర్హులు కారు. ఇది ఒక ఆస్పెక్ట్. పోతే ఈ తీర్పు వచ్చిన తర్వాత, కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత భార్యకి డైరెక్షన్ ఉంది, మీరు వెళ్ళి మీ భర్తతోటి సంసారం చేయాలి, ఫలానా అడ్రస్లో మీరు వెళ్ళాలి అని తీర్పు ఇచ్చిన తర్వాత ఈ భార్య ఆ మాట వినకుండా కోర్టు ఆర్డర్ని అమలు చేయకుండా అలాగే ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయకపోతే కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయంటే, మామూలుగా చట్టంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని ఒకటి ఉంది. అలాగే ఈ భర్త ఎన్ఫోర్స్మెంట్ పిటిషన్ ఫైల్ చేసుకొని, అంటే ఈపీ ఫైల్ చేసుకొని, ఆ ఈపీ ద్వారా భర్త ఈ భార్యకి డైరెక్షన్ ఇచ్చి తనతో వచ్చి సంసారం చేయమని అడగాలి. అప్పటికి కూడా కనుక ఈ భార్య వెళ్ళకపోతే భర్త దగ్గరికి, అప్పుడు కోర్టు భార్యకి శిక్ష కానీ లేదా ఫైనాన్షియల్గా ఫైన్ కట్టమని కానీ ఆదేశాలు జారీ చేస్తుంది. అయితే దీంట్లో ఒకటి ఏంటంటే, 1 సంవత్సరం దాకా భర్త వెయిట్ చేస్తాడు. భర్త అప్పటికి కూడా రాకపోతే ఆ భార్య నుంచి విడాకులు కోరేటువంటి అవకాశం ఉంది. అలా కనుక విడాకులు కోరితే కోర్టు వెంటనే విడాకులు మంజూరు చేసేటువంటి అవకాశం కూడా ఇలాంటి కేసుల్లో చాలా ఎక్కువగా ఉంది. సో సెక్షన్ 9 కలిసి కాపురం చేయడానికి, సెక్షన్ 13 డైవోర్స్కి ఇది ఉంది. సెక్షన్ 13 1A కింద ఆ డైవోర్స్ అనేది డెజర్షన్ గ్రౌండ్ కింద డైవోర్స్ కావాలా, లేకపోతే అడల్టరీ గ్రౌండ్ కింద డైవోర్స్ కావాలా, లేకపోతే క్రూయల్టీ గ్రౌండ్ కింద డైవోర్స్ కావాలా అంటే మొత్తం 7-8 గ్రౌండ్స్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో వర్ణించారు. దాని ప్రకారంగా ఏదో ఒక గ్రౌండ్ ఏది అవైలబుల్ ఉంటే, ఏది కనుక అక్కడ సంబంధించిన గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్ని వీళ్ళు పేర్కొంటూ ఆ పిటిషన్ ఫైల్ చేయాలి. పోతే జ్యూరిస్డిక్షన్ అనేది ఒకటి వస్తుంది. ఇద్దరూ కనుక మ్యూచువల్గా పిటిషన్ ఫైల్ చేసి డైవోర్స్ తీసుకోవాలనుకున్నప్పుడు జ్యూరిస్డిక్షన్ ప్రాధాన్యత సంతరించుకోదు. ఎక్కడ మ్యారేజ్ అయింది, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని కాకుండా, వీళ్ళు దేశంలో ఇద్దరు కనుక కలిసి ఏ కోర్టులో ఫైల్ చేసినా సరే జ్యూరిస్డిక్షన్ ప్రాతిపదిక మీద వీళ్ళ పిటిషన్ డిస్మిస్ చేయడానికి వీలు లేదని చెప్పి సుప్రీంకోర్టు ఇటీవలే ఒక తీర్పు ఇచ్చింది. కాబట్టి ఈ ఇద్దరు కలిసి మ్యూచువల్గా పిటిషన్ ఫైల్ చేసినప్పుడు జ్యూరిస్డిక్షన్ ఇంపార్టెన్స్ దానికి ఏమీ ఉండదు.